హలో. హలో అన్న చెప్పండి. ఆ! హాయ్. ఎవరు మాట్లాడేది? నేనే బబ్లుని. బబ్లు. గుడ్ మార్నింగ్ బబ్లు. ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నా. నేను నేను సూపర్. బబ్లు ఏంటి సంగతులు ఈరోజు? ఈరోజు ఏం సంగతులు లేవు. ఆ! చెప్పాలి. ఎలా స్టార్ట్ అయింది ఈరోజు నీకు? ఈరోజు చాలా బాగుంది. హ్మ్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగుంది. హ్మ్. కాదు బబ్లు. ఎవ్రీడే మార్నింగ్ చెప్పు. ఎవ్రీడే మార్నింగ్ లేచి లేవగానే అంటే బ్రష్ చేసుకుంటాను ఇలాంటివి కాకుండా ఫస్ట్ చేసే పనేంటి నువ్వు? హ్మ్. ఏం చేస్తావు మార్నింగ్ లేచి లేవగానే? మార్నింగ్ లేవగానే హ్మ్. మెడిటేషన్ అన్నా, వాకింగ్ అన్నా ఏదో అన్నా ఒకటి చేస్తుంటాను. అట్లా చేస్తుంటే నాకు కొంచెం ఫ్రెష్ ఎయిర్ మంచిగా హ్యాపీగా అట్లా అనిపిస్తుంటది. కానీ ఇప్పుడు అందరూ కూడా మార్నింగ్ లేచి లేవగానే ఫోను చూస్తున్నారు గదా! అట్లా కూడా అది కూడా అది కానీ అది అది అంత ఆ! మంచిది కాదు కదా! అది నువ్వేమనుకుంటున్నావు? కొంతమంది అట్లా చూస్తారు. అంటే ఏమన్నా ఏ మెసేజ్ వచ్చింది? ఏంటి అసలు ఏం వాట్సాప్ వచ్చింది? ఏం పంపించారు? అవును. ఫ్రెండ్స్ ఏం పంపించారు? అని ఇట్లా అవునవును. చూస్తుంటారు. అవును. కానీ అది మంచి అలవాటు కాదు గదా! హ్మ్. బట్ ఇట్ ఈస్ హార్డ్ వే. ఎనీవేస్ అంటే అదే. ఇంతకు ముందు చేసే మంచి అలవాట్లన్నీ మళ్ళీ మన వాళ్ళకి అలవాటవ్వాలి అవన్నీ కూడా. ఫోను చూడడం కాకుండా. ఓకేనా బబ్లు. థాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ఓకే. బబ్లు. ఓకే అన్న. ఎర్లీ మార్నింగ్ రైట్. ఫస్ట్ కాల్ నీదే అయింది. ఐ యామ్ సో హ్యాపీ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ బబ్లు. బాయ్ బాయ్. హలో. హలో. హాయ్. హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు పల్లవి అండి. మీ పేరు? నా పేరు సిద్ధు అండి. హలో. సిద్ధు నా పేరు. అర్థం కాలేదు మీ పేరు. సిద్ధు. సిద్ధు. ఓకే. పల్లవి గారు ఏం చేస్తుంటారు? నాది ఇంటర్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. ప్రెజెంట్ ఖాళీనా? అంటే ఏంటి? ప్రెజెంట్ ఖాళీనా? లేదు, డిగ్రీకి ఓపెన్ రాస్తుంది. ఓహో! డిగ్రీ కోసం ప్రిపేర్ అవుతున్నారా? హ్మ్. సూపర్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఇంతకి? మహానంది నుంచి. ఎక్కడి నుంచి? మహానంది నుంచి. మహానంది అంటే కర్ణాటక దగ్గర అనుకుంటా కదా? అవునండి. ఓహ్! అచ్చచ్చ. ఏంటి స్పెషల్ మీ ఊర్లో? ఏంటి? అక్కడ స్పెషల్స్ ఏంటి అని అడుగుతున్నా? ఇక్కడ స్పెషల్ టెంపుల్ అండి, మహానంది టెంపుల్. టెంపులా? లార్డ్ శివ. ఓహ్! అచ్చచ్చ. మీకు మీకు భక్తి ఎక్కువేనా? అంత అంటే ఎవరికి నాకు భక్తి మీట్లేదా? అంటే కొంతమందికి ఎక్కువుంటది. కొంతమందికి తక్కువుంటది గదా! అందులో మీరు ఎక్కువ భక్తున్న వాళ్ళా? నాలా తక్కువ భక్తున్న వాళ్ళా అని. మిడిల్ అంతే. ఎక్కువ లేదు, తక్కువ లేదు. సో, కనిపించినప్పుడు దేవుడు కానీ కనిపిస్తే దండం పెట్టుకుంటారనమాట. ఏంటి? దేవుడు టెంపుల్ కనిపించినా దండం పెట్టుకోవడం, జస్ట్ ఒకసారి ప్రేయర్ ఆ! చేసుకోవడం అలా చేస్తుంటారు. అంతేనా? ఆ! దండం పెట్టుకున్నాం దేవుడు అని చెప్పి. సో, మామూలుగా మీకు మహానంది అంటే లార్డ్ శివ టెంపుల్ అన్నారు గదా! అవును. మీరు మామూలుగా యావరేజ్‌గా ఒక 1 మంత్‌లో ఎన్ని సార్లు టెంపుల్‌కెళ్తారు శివాలయంకి? టెంపుల్‌కా? అవును. అంటే స్పెషల్‌గా ఏం పోము రోజుకి. ఏదైనా స్పెషల్ ఉంటే ఎళ్తాం అంతే. సో, మహాశివరాత్రి కమింగ్ సూన్ కాబట్టి నెక్స్ట్ మంత్‌లో మహాశివరాత్రి ఉన్నట్టుంది గదా! హ్మ్. అవును. బాగా జరుగుద్ది కదా అక్కడ? చాలా బాగా జరుగుతుందండి ఇక్కడ. అవునా? ఎప్పుడైనా మాలాంటోళ్ళని ఇన్వైట్ చేయండి వస్తాం మేము నిజంగా. ఏంటి? మాలాంటి వాళ్ళని ఇన్వైట్ చేయండి వస్తాము అంటున్నాను టెంపుల్‌కి. మీ వాయిస్ కట్ అవుతుంది. హలో. వినపడుతుందా? చెప్పండి. ఆ! చెప్పండి. ఎప్పుడైనా మమ్మల్ని ఇన్వైట్ చేయండి వస్తాము టెంపుల్‌కి అంటున్నాను. తప్పకుండా మీరెప్పుడొచ్చినా ఇన్వైట్ చేస్తాం. అవునా? థాంక్ యూ సో మచ్ అండి. మీ స్పెషల్ హాబీస్ దర్శనం ఏంటి? గూడా ఇప్పిస్తాం ఇక్కడ. ఆ! ఫ్రీ దర్శనం గూడా ఇప్పిస్తాం ఇక్కడ. అచ్చచ్చా! సో, మీ మీ హాబీస్ ఏంటండి? డాన్సింగ్ డాన్సింగ్ అంటే చాలా ఇష్టం. ఓకే. యాక్టింగ్ గూడా. అంటే మామూలుగా మీరు చేస్తుంటారు కదా! యాంకరింగ్ ఇలాగా. అవును. మీ మీ వాయిస్ ఆ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. మీ వాయిస్ చాలా బావుంది సీరియస్‌లీ. సో, థాంక్ యూ ఖచ్చితంగా అండి. ట్రై చేయండి. మీరనుకున్న థాంక్ ఏది ఏది గోల్ ఏదైతే దానికోసమే ట్రై చేస్తున్నామండి. చాలా ఇష్టం. ఒక్క ఛాన్స్ వస్తే అస్సలు ఊరుకునేది లేదు. అవునా? ఖచ్చితంగా వస్తుంది. మనం ట్రై చేయాలి. హార్డ్ వర్క్ చేయాలంతే. అంతకు మించి ఏం లేదు. తప్పకుండా చేస్తామండి. అవునా? తప్పకుండా ఒక్క ఛాన్స్ వస్తే డెఫినెట్‌లీ యాంకర్‌గా అయితే రావాలని ఇప్పటినుంచి ఉంది. మీకు ఎలాగో అంటే ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది. అచ్చా! ఓకే. సూపర్. అవుతది. అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. బట్ ఛాన్స్ రాలేదు అంతే.
అంటే కొంచెం టైం పడుతుంది అంతే. అంతకు మించి ఏం లేదు. బట్ ఏదో రోజు ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుందనమాట. థ్యాంక్ యూ అండి. ఒక్క డైలాగ్ చెప్పండి. మీ వాయిస్ చాలా బావుంది. ఏం డైలాగ్ చెప్పాలి? ఏదైనా. ఇప్పుడు లైక్ మన హీరోయిన్స్ డైలాగ్స్ గాని, హీరో డైలాగ్స్ గాని ఏది చెప్పినా పర్లేదు. డైలాగ్ చెప్పండి ఒకటి. అంటే హ్మ్. అంటే నేను కావాలనుకుంటుంది యాంకర్‌గా ఇట్లా ఫీల్డ్‌కి రావాలనుకుంటున్నాను కాబట్టి, ఆ! మీరు ఎలా ఒకవేళ షో స్టార్ట్ అయితే ఎలా చెప్తారో అలా సరే చెప్పొచ్చా? మన 'గుడ్ మార్నింగ్' షో స్టార్టింగ్ ఇది చెప్పండి. స్టార్టింగ్ పార్ట్ ఇంట్రడక్షన్. ఓకే. హ్మ్. అది మామూలుగా బ్రేక్ తర్వాత మీరు చెప్పినట్లు కదా! అంతే కదా? యాహ్! కమ్ ఆన్. బ్రేక్ తర్వాత వచ్చినట్టు చెప్పండి. ఓకే. హ్మ్. హలో, గుడ్ మార్నింగ్. హ్మ్. సో వెల్కమ్ బ్యాక్. హ్మ్. హలో, అంతే కదా మీరు చెప్తారు? అంతే చెప్తాం. ఓకే. ఎలా ఉన్నారు? నెక్స్ట్ కాలర్ ఎవరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే. సూపర్. మీరు ఇంకొంచెం ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్స్ అయితే రీచ్ అవుతారు. ఇలానే మన షో చూస్తూ ఉండండి. కాల్ చేస్తుండండి. ఓకేనా? థాంక్ యూ సో మచ్ పల్లవి గారు. బాయ్ ఓకే. బాయ్. ఓకే. థ్యాంక్ యూ బాయ్. అండి. బట్ అది ఎలా స్టార్ట్ చేయాలో తెలియక ఆగిపోతున్నాను. ఓకే. ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్. ఓకే. థాంక్ యూ సో మచ్ పల్లవి గారు. బాయ్. ఇప్పుడైతే హలో. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు ఇందు అండి. ఇందు గారు ఎక్కడి నుంచి? మహబూబ్ నగర్. మహబూబ్ నగర్. ఆ, సూపర్. ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తాను. జాబ్ ఏం జాబు? ఆ, అంటే కంప్యూటర్. ఆ! ఉమ్, కంప్యూటర్ జాబ్ చేస్తున్నారా? ఉమ్. ఓకే. మీరు మ్యారీడా? లేకపోతే సింగిల్? నో, నాట్ మ్యారీడ్. నాట్ మ్యారీడ్. సో, మీకు మామూలుగా అయితే ఇప్పుడు సింగిల్‌గా ఉండడం ఎలా అనిపిస్తుంది? మ్యారేజ్ చేసుకోండి ఇంట్లో ఏమైనా ఫోర్స్ అది ఉందా? ఏంది? మీకు సింగిల్‌గా ఉండడం బావుందా? ఆహా. హలో. హలో, మీరు ఇలా సోలోగా ఉండడం బావుందా? అంటే ఎలా బావుంది లైఫ్? మీ ఫ్రెండ్స్ అందరూ కొంతమంది పెళ్లి ఇట్లే చేసి ఉందా ఆ! ఉండిపోవాలని. అబ్బా! ఎందుకలా? చాలా మంది అదే చెప్తున్నారు. అంటే నాకు పెళ్లి అంటే అంత ఇష్టం లేదు. అయ్యనా! అప్పుడే ఆ, నాకు చిన్నప్పటి నుంచి ఇంతే. చిన్నప్పటి నుంచి మీరు ఇంతేనా? ఆ, సరే మీరు చిన్నప్పటి నుంచి నేను ఇట్లే ఉండాలని అనుకున్నా, ఇట్లే ఉండిపోతున్నా. అవుతదండి. తొందరలోనే పెళ్లయిపోద్ది. ఏం గాదు. ఆ, సరే మీరు ఇంట్లో సోలోగా సింగిల్‌గా ఉండేటప్పుడు ఏం చేస్తారు మామూలుగా? ఆ. చెప్పండి. అర్థం కాలేదు. మీరు ఇంట్లో సోలోగా ఉన్నప్పుడు ఏం చేస్తారు అని అడుగుతున్నాను. అంటే ఆ! హాబీస్ అనుకోండి పోనీ. హాబీ అంటే ఫస్ట్ నేను చదువుకున్నప్పుడు హ్మ్. మా మేడం అడిగారు. ఆ! నువ్వు పెద్దగా అయినాక ఏమైతావని అడిగింది. ఆ! అదైతే నేను ఆర్మీకి వెళ్ళాలనుకుంటున్నా మేడం అని చెప్పేసి. ఓకే. సూపర్. ఆ! అదైతే మధ్యలో మాకు చాలా లేట్ గా నా చెల్లెలు పుట్టింది, ఓకే. చిన్న పాప. ఓకే. అట్లయితే నా చదువు మళ్ళా మధ్యలో బంద్ చేసిన తర్వాత మళ్ళా ఆ! ఆ పాప కొంచెం నడుస్తున్నాగా ఓకే. చదివిపించినప్పుడు కంప్యూటర్ ఆ! అని డిసైడ్ అయ్యారు మా మమ్మీ వాళ్ళు. ఓహో! ఓకే. మా మమ్మీ వాళ్ళు చెప్పినట్లు కంటిన్యూ. సో, ఎంతవరకు చదువుకున్నావు? ఇప్పుడు డిగ్రీ అయిపోయింది. ఓకే. డిగ్రీ అయిపోయింది. జాబ్ చేస్తున్నావు. ఆ, డిగ్రీ అయిపోయినాక ఇంకా జాబ్ చేయాలంటే హ్మ్. జాబ్కి వెళ్ళాను. సరే అంటే మీకు మీరు పెళ్లి చేసుకోవాలంటే ఒక అబ్బాయిలో మీకు కావాల్సిన క్వాలిటీ ఏంటో చెప్పండి ఒకటి? అని ఒకవేళ మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ అబ్బాయిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? మీకు కావాల్సిన క్వాలిటీస్ ఏంటి? ఒక 2 చెప్పండి. ఆయన క్వాలిటీ ఏంటంటే ఆ! నచ్చేది ఆ! డ్రెస్సింగ్ నాకు ఇష్టమైనది. డ్రెస్సింగా? ఓకే. నెక్స్ట్? నెక్స్ట్ ఆ! ఆయన ఎలాంటోడో తెలుసుకోవాలి. ఆయన ఎలాంటోడో తెలుసుకోవాలా? అయితే మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఫస్ట్ బయోడేటాతో పాటు ఒకసారి కొన్ని రోజులు తనని అబ్జర్వ్ చేస్తారు బాగా. ఆ, అంతేనా? అంతే. ఓకే. సూపర్. తొందరలోనే మీకు ఎందుకంటే మా మమ్మీ కూడా, ఆ! మా మమ్మీది సొంతం మేన అత్త కొడుకు మా డాడీ. ఓకే. అట్లయితే ఇట్లా జరిగినప్పుడు చిన్న ఇష్టం లేకుండా పెళ్లి చేసిరు మా మామ వాళ్ళు. అయ్యయ్యో! ఆ! ఆ,
ఇప్పుడు వాళ్ళ లైఫ్ బాగాలేదు కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి పెళ్లి హోప్ లేదు. నువ్వు మీ ఫ్యామిలీ సీక్రెట్స్ చెప్పేస్తున్నావు తెలుసా నాకు. వాళ్ళ లైఫ్ చూసి అనేది కాదు, ఆ, నా లైఫ్ గురించి నేను ఆలోచించి నాకు పెళ్లి గురించి ఇంట్రెస్ట్ లేదని చెప్పేశాను. ఓకే ఓకే, ఇట్స్ ఓకే. బట్ ఏదో రోజు లైఫ్ చాలా మంచిగా చేంజ్ అవుతుంది, ఓకేనా? అలాంటివి ఏమి ఎక్కువ ఆలోచించుకోవద్దు, ఓకేనా? అంటే అందరికీ ఒకేలా ఉండదు లైఫ్ స్టైల్ అనేది, ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తుండండి. బాయ్ బాయ్.